అందుకే బెరయ పట్టణస్థులు ఏం చేశారంటే ప్రతి దినము వాక్యము అలా ఉందో లేదో అని పరిశీలిస్తూ వచ్చారు. ఇప్పుడు క్రైస్తవులుగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి? క్రైస్తవుడిగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత మనకు తెలిసిన దాన్నే అయ్యగారు చెప్తున్నారు, అమ్మగారు చెప్తున్నారు, లేదా సేవకులు చెప్తున్నారు, లేదా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు అని ఫాలో అయిపోవడం కదా గుడ్డిగా. మనం ఏది విన్నా కూడా అది వాక్యానుసారమా కాదా, అది బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించుకోవాలట. అందుకే బెరయ పట్టణస్థులు ఏమంటున్నాడు? వీరు గనులై ఉన్నారు అని అంటున్నటువంటి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలయు బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రతి దినము వాక్యాన్ని పరిశీలించారంట. వాక్యాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తామో సత్యం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు సత్యం మనకు తెలిసింది అనుకుంటే అప్పుడు ఎలా బ్రతకాలో, ఏది వాస్తవం మనకు అర్థమవుతుంది. చూడండి, చాలా రకరకాల బోధలు ఉన్నాయి మనకి. కొంతమంది